ఆఖరి టెస్టు రసవత్తరం, క్లైమాక్స్ ఉత్కంఠ రేపుతోంది. గెలవాలంటే ఆఖరి రోజు భారత్ 4 వికెట్లు పడగొట్టాలి. ఓక్స్ ఆడకపోతే 3 వికెట్లు చాలు. ఇంగ్లాండ్ 35 పరుగులు చేయాలి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ఎన్నో ఆశలతో 4వ రోజు బరిలోకి దిగిన భారత్ బ్రూక్ రూట్ చెలరేగిన వేళ ఓ దశలో మ్యాచ్ను దాదాపుగా చేజార్చుకున్నట్లే కనిపించింది. కానీ ఆఖర్లో పుంజుకున్న టీమిండియా చకచక వికెట్లు పడగొట్టి పోటీలోకొచ్చింది. ఇంకొన్ని పరుగులే చేయాల్సిన ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టిన భారత్ ఆఖరి పంచును విజయవంతంగా విసురుతుందా, సిరీస్ను సమన్ చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 50 పరుగులతో 4వ రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. బ్రూక్ రూట్ అదిరే శతకాలతో ఆ జట్టును పైచేయిలో నిలిపారు. కానీ ఆఖర్లో పుంజుకున్న టీమిండియా పోటీలోకొచ్చింది. వర్షం కారణంగా కాస్త ముందే ఆట ముగిసింది. ఇంకో 3.4 ఓవర్లలో రెండో కొత్త బంతి రానుండడం భారత్కు కలిసొచ్చే విషయమే. గాయం కారణంగా ఓక్స్ బ్యాటింగ్కు రావటం సందేహమే. తొలి ఇన్నింగ్స్లో అతడు బ్యాటింగ్కు దిగలేదు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది.